స్ట్రెంత్ చెక్ చేస్తే ఏంటి అడ్వాంటేజ్ అని మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు. సో స్ట్రెంత్ చెక్ చేయడం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ లోవర్ స్పైనే ఉంది, దానికి ఇలా ఫార్వర్డ్ బెండింగ్ ఒక మూమెంట్, బ్యాక్వర్డ్ బెండింగ్ ఒక మూమెంట్, రొటేషన్ ఒక మూమెంట్, సైడ్ బెండింగ్ ఒక మూమెంట్. ఒకవేళ మన రొటేషనే చూసుకుంది, ఇట్లా చాలా మంది ఇలా కూర్చొని ఉంటారు, వాళ్ళ టేబుల్ ఇక్కడ ఉంటుంది కానీ చైర్ ఇలా కూర్చొని ఉంటారు. అప్పుడు వన్ సైడ్ రొటేటర్స్ అనేది చాలా స్టిఫ్ అయిపోతాయి, దానికి మూమెంట్ సరిగా ఉండదు, ఆర్ మేబీ అది రిస్ట్రిక్ట్ అయిపోతుంది మజిల్స్ వాళ్ళకి. అప్పుడు మనం ఆ మూమెంట్ చెక్ చేసామనుకోండి, రేంజ్ ఆఫ్ మోషన్ అంటారు. ఆ రేంజ్ ఆఫ్ మోషన్ చెక్ చేస్తే ఒక సైడ్ రొటేషన్స్ ఏమో కొంచెమే ఉంటుంది రేంజ్, ఇంకో సైడ్ ఏమో బాగుంటుంది. అది టెస్ట్ చేస్తే కానీ తెలియదు. సో ఆ రెస్ట్రిక్షన్ ఉందా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఆ రెస్ట్రిక్టెడ్ మజిల్స్ ఫోర్స్ జనరేట్ చేయగలుగుతున్నాయా, దానికి కూడా ఫోర్స్తోని టెస్ట్ ఉంటుంది అనమాట. అందులో ఆ నంబర్స్లో వెరీ క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ వీక్నెస్ ఉందా, ఇక్కడ వీక్నెస్ ఉందా. సో వన్ సైడెడ్ అట్లా వీక్నెస్ ఉన్నందువల్ల అలా మెజర్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ప్రాబబ్లీ ముందు రాబోయే ప్రాబ్లమ్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఉంది, సో వీళ్ళు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్కి కామన్గా ప్రోన్ ఉంటారు. సో అది మనం ముందే దాన్ని పట్టుకొని ఆ మజిల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసి వాళ్ళకి కరెక్షన్ ఎక్సర్సైజ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు, అంటే వితౌట్ పెయిన్. ఓకే.